దీనికి సమాధానం చెప్పగలరా షర్మిల గారు? ఓ పక్క జగన్ గారు ఇచ్చిన హామీలు 99% పూర్తి చేశాను అంటారు, మీరేమో ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి చేయలేదు అంటారు. ఇవన్నీ ప్రజలపై మీరు చేసే ఎన్నికల ప్రయోగాలా? 5 ఏళ్ళు మీకు దగా చేశాడు, ఇప్పుడేమో మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు దొంగబాబు. మొట్టమొదటిగా నేను చేయబోయేది గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. ఈ 4 ఏళ్లలో లేని కోపం, బాధ, ఎన్నికలు ఇంకో 2 నెలల్లో ఉన్నాయనగా ఎందుకీ అతి ప్రేమ? వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. ఇంటికో ఉద్యోగం, 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలకు భర్తీ. మా జగనన్న 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు, ప్రతి ఇంటికి తిరిగాడు, ప్రతి పేదవాడి కష్టం తెలుసుకున్నాడు. ఈ మాటలు గుర్తున్నాయా? ఈ చిలక పలుకులు పలికిన ఆ గొప్ప వ్యక్తులు ఎవరో తెలుసా? మరెవరో కాదు, మన రాజన్న ముద్దుబిడ్డ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, జగనన్న వదిలిన బాణంలా దూసుకొచ్చిన మన షర్మిల గారు. దేవుడు దయతో మీ అందరి ఆశీస్సులతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నేను చేయబోయేది గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేయడమే కాదు, గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగము రిలీజ్ చేయడమే కాదు, అంతేకాకుండా ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు, కోట్ల మంది ప్రజలను కలుసుకున్నాడు, వాళ్ళ కష్టాలను విన్నాడు, తెలుసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు, నేనున్నాను అని భరోసా ఇస్తున్నాడు. ఒక్క అవకాశం ఇవ్వకూడదా? రాజన్న బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వకూడదా? 2019 ఎన్నికల ప్రచారంలో మన ప్రస్తుత సీఎం, అప్పటి ప్రతిపక్ష నేత అయిన మన సీఎం జగన్ గారు ఇచ్చిన హామీలైతే నా భూతో నా భవిష్యత్ అనే చెప్పవచ్చు. ఒకసారి ఆ చిలక పలుకులు విందామా మరి? మన పిల్లలందరూ కూడా కోచింగులకు పోతా ఉన్నారు. ఆ కోచింగుల కోసం అని చెప్పి మన పిల్లలు వేల రూపాయలు ఇవాళ మన పిల్లలు ఖర్చు పెడతా ఉన్నారు ఆ కోచింగుల కోసం. ఆ ఉద్యోగాలు చూస్తే పరిస్థితి ఏమిటి? ఆ ఉద్యోగాలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరాల పరిపాలనలో ఇవాళ ఎలా ఉన్నాయనంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి ఏమంటున్నారో తెలుసా? పిల్లలంతా జాబు రావాలి అనంటే బాబు పోవాలి అని చెప్పి ఇవాళ అంటా ఉన్నారు. ఇవాళ ఇదే పెద్ద మనిషి పరిపాలనలో అక్షరాల డిఎస్సికి సంబంధించి టీచర్ ఉద్యోగాలు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి లెక్కలు తేల్చారు. ఆ ప్రతి పిల్లాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు దయ వల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. కల్లారా చూసారా, చెవులారా విన్నారా? 1,42,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయని పరిస్థితి. మరోపక్క 23,000 ఉద్యోగాల డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయలేని దుస్థితి అంటూ అప్పటి ప్రభుత్వంపై ఎలా విరుచుకుపడ్డాడో చూశారు కదా. మరి 2019 నుండి 2024 వరకు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారో ఇప్పటి వరకు చెప్పలేదు. ఇది ఇలా ఉండగా మన షర్మిల గారు ఏమైనా తక్కువ? అన్నకు తగ్గ చెల్లెలుగా పేరు తెచ్చుకోవడం అంటే మాటల మరి? ఒకసారి ఆమన్న మాటలు కూడా విందామా మరి? విలువలతో కూడిన రాజకీయాలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. చంద్రబాబు గారి లాగా నిలబెట్టుకోవాలని వాగ్దానాలు ఇవ్వలేదు. చంద్రబాబు గారి లాగా అవతల పార్టీలో గెలిచిన వాళ్ళని తన పార్టీలో చేర్చుకొని రాజకీయ వ్యభిచారం చేయలేదు. ఈ 9 ఏళ్ళు ప్రజలకు వచ్చిన ప్రతి కష్టంలోనూ ప్రజల తరఫున నిలబడి పోరాటం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ కష్టాలను విన్నాడు, తెలుసుకున్నాడు,
అర్థం చేసుకున్నాడు, నేనున్నాను అని భరోసా ఇస్తున్నాడు. ఆంధ్ర ప్రజలు అదిరిపోయి ప్రతిపక్షాలు బెదిరిపోయే రేంజ్లో షర్మిల గారి స్పీచ్ విన్నారు కదా. మరి ఇప్పుడు జగనన్న మెగా డిఎస్సి కాదు, జగనన్న దగా డిఎస్సి అని విజయవాడలో ధర్నాకు దిగిన పరిస్థితి. చేతకాని ముఖ్యమంత్రి, చేతకాని ముఖ్యమంత్రి, చేతకాని ముఖ్యమంత్రి, ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి, చేతకాని ముఖ్యమంత్రి, ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి, చేతకాని ముఖ్యమంత్రి, ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి, చేతకాని ముఖ్యమంత్రి. చేశారు, డీటెయిల్ చేశారు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నా. వాళ్ళందరినీ విడుదల చేయండి. ఈ 4 ఏళ్లలో లేని కోపం, బాధ, ఎన్నికలు ఇంకో 2 నెలల్లో ఉన్నాయనగా ఎందుకీ అతి ప్రేమ? మీరు తెలంగాణకు వెళ్ళినప్పుడు తెలియదా ఆంధ్ర యువతకు ఉద్యోగాలు రాలేదని? మీకు తెలియదా ఆంధ్ర రోడ్లు బాగాలేదని? మీకు తెలియదా ఆంధ్రాలో అభివృద్ధి లేదని? అప్పుడు లేవని నోరు కేవలం ఎన్నికల ముందు మాత్రమే ఎందుకు లేస్తుంది? దీనికి సమాధానం చెప్పగలరా షర్మిల గారు? ఓ పక్క జగన్ గారు ఇచ్చిన హామీలు 99% పూర్తి చేశాను అంటారు. మీరేమో ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి చేయలేదు అంటారు. ఇవన్నీ ప్రజలపై మీరు చేసే ఎన్నికల ప్రయోగాలా? ప్రజలు ఒకప్పుడు చూశారు, ఇప్పుడు చూస్తున్నారు, అన్నీ గమనిస్తున్నారు కూడా. వారు చెప్పాల్సిన సమయంలో సరైన సమాధానం చెప్తారు. షర్మిల గారు చేసే ఈ ఎన్నికల ప్రయోగంలో ఫలితం ఎవరిది? సమాధానం ప్రజల చేతుల్లోనే ఉంది. ఆలోచించుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.